హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ శాఖ నుంచి మనకు మొదటి నోటిఫికేషన్ అయితే ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మనకి ఇంతకుముందే వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ చూడవచ్చు. జస్ట్ మనకు ఇంతకుముందు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేటగిరీ 7కి సంబంధించి తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఇంతకుముందు చూసాం పేపర్ ప్రకారంలో కూడా 151 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాలరీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ మనకు మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 కింద అయితే వీటిని అయితే డివైడ్ చేశారు. జోన్ 1 కింద, మల్టీ జోన్ 1 కింద 68 పోస్టులు, మల్టీ జోన్ 2 కింద 83 పోస్టులు, మొత్తం 151 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీ వైజ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ వివరాలు కూడా ఇచ్చారు. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఫీజు కనుక చూసుకుంటే 750 రూపీస్ అయితే ఫీజు ఉంది. అయితే దీనికి సంబంధించి మనకి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. డేట్స్కి సంబంధించి త్వరలో దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్టింగే మెన్షన్ చేశారు. సో చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుందని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎల్ఎల్బి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఎల్ఎల్బి చేసినటువంటి అభ్యర్థులు విత్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ పాస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ అలాంగ్ విత్ ద బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎల్ఎల్బి ఆర్ బిఎల్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో వరకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు 34 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 to 34 years. దాంతోపాటుగా సో అక్కడ తెలంగాణ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకారం దానిలో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళకు 5 years ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 3 years. ఇక్కడ ఎన్సీసీ సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటుంది 3 yearsకి సంబంధించి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అని మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్స్ కూడా మనకి ఇక్కడ దీనిలో మెన్షన్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది. సో చాలా తక్కువ మందికి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే దీనిలో మీకు ముఖ్యంగా ఏంటంటే లోకల్కి సంబంధించి, జోనల్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద అయితే మనకైతే పోలీస్ శాఖ నుంచి మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనం ఎప్పుడు ఏ క్షణమైనా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు మనం పేపర్లో చూడడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనం నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేద్దాం. సో ఈరోజు మనకైతే కేసీఆర్ గారు కీలక ప్రకటన చేయనున్నారు. సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. ఇంతకుముందే నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అయితే క్లాసెస్ స్టార్ట్ చేశాను. కాకపోతే నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మధ్యలో ఆపాను. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. సో అప్ టు 4 parts వరకు అయితే చేశాను. సో దీనికి సంబంధించి కంప్లీట్ వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చూడండి.